బోనాల పండుగ ఈ గుడికి రాకపోవడం వల్ల ఏం అరిష్టాలు జరుగుతాయో అవన్నీ మీ ప్రభుత్వమే చూసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పాలన వింత పోకడలకు నిదర్శనంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న సర్కార్గా పేరు తెచ్చుకుంది. ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు అల్లా శివశక్తులు బోనం పెట్టకుండా ఉన్న దాఖలా లేవు. ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలు, మంత్రుల ఇష్టానుసార ప్రవర్తనలతో అన్ని వర్గాల్లో అసంతృప్తి భగ్గుమంటుంది. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా టాక్సీ యూనియన్ల ఆగ్రహాన్ని చవిచూస్తున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత నిరుద్యోగులపై కన్నేశాడు. ముందు వెనక ఆలోచించకుండా వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం నోటిఫికేషన్స్ వేస్తూ గత ప్రభుత్వం కన్నా మరింత దారుణంగా నిరుద్యోగులను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. ఇక విద్యుత్ వేత్తలతో సామాన్యులను సైతం అసంతృప్తికి గురిచేసి 6 గ్యారంటీల్లోని పెన్షన్ పెంపు విషయాన్ని గాలికి వదిలి వృద్ధుల ఆగ్రహానికి గురి కావడం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ బోనాల జాతర నిర్వహణ కూడా చాతకాక జోగినీల ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. పోతరాజులని శివశక్తులని కొట్టినందుకు మా ఇళ్లలోనే చేసుకుంటాము, మేము గుడికి రాము. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అయిన బోనాల పండుగను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొంది రేవంత్ సర్కార్. గతంలో జరిగిన తప్పులను జరగకుండా చూసుకోవాల్సిన కొత్త ప్రభుత్వం అంతకన్నా దారుణంగా జోగినీలపై ప్రవర్తించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ టాపిక్. ఎంత దూరం వెళ్ళిందంటే నేరుగా జోగినీలే ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని తలంటే పరిస్థితి నెలకొంది. ఇక ఈ సందర్భంగా జోగినీల ప్రెస్ మీట్లో జోగిని శ్యామల ఏం మాట్లాడిందో ఇప్పుడు తెలుసుకుందాం. జోగినీలు శివశక్తులపై దాడులు చేసిన చరిత్ర ఈ దేశంలో లేదని, కానీ బాల్కంపేట ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో తమపై జరిగిందని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బోనాల ఉత్సవాలలో ఏటా తాము ఆనవాయితీగా పాల్గొంటున్నామని చెప్పారు. బాల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో పోలీసుల లాఠీచార్జ్ కారణంగా అమ్మవారికి సరైన నైవేద్యం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వ హయాంలోనో జోగిని శివశక్తులు పోతురాజులపై లాఠీ ఛార్జీలు జరగలేదని, అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అమ్మవారిని దూరం చేశారని మండిపడుతున్నారు. అమ్మవారి కళ్యాణం జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు కృతజ్ఞతలు తెలపాలని అడగడంపై ఈ వేడుకలపై వారికి అవగాహన ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బోనాల వేడుకలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభించిందని గుర్తు చేశారు. దాడిపై ఫిర్యాదు చేసి వారం రోజులైన ఇంతవరకు సమాధానం లేదని, ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ ఈ ఏడాది ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి బోనాలు తీసుకెళ్లడం లేదని ప్రకటించారు. ఆ తర్వాత జరిగే అరిష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన ఆగదని హెచ్చరించారు.